దాని గురించి మాట్లాడుతాం. ఓకేనా? మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు చదువుకున్నాం. ఎక్కడి వరకు? 21 నుండి 28 వరకు చదువుకున్నాం. యేసు అక్కడి నుండి బయలుదేరి రోతు సుదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, కరుణగల తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, వాక్యం బోధిస్తుండగా మీరు నాతో ఉండండి తండ్రి. నాలో ఉండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పానో గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 14వ వచనం చెప్పాను. అంతేనా? గుర్తుందా లేదా? అనుసరింపక దేవతలను మర్చిపోయారా? అలా మర్చిపోతే ఎలా? వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో నిలబడడం అంటే వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం, వాక్యాన్ని నెమరు వేసుకోవడం. ఏం చేసుకోవడము? వాక్యాన్ని నెమరు వేసుకోవాలా. ఈ కంచెలు ఒక్కొక్కసారి చెప్తుండంట. పోయిన వారం చెప్పిన వాక్యాన్ని నెమరు వేస్తుండంట ఈ కంచెలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్త. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి. అయితే ఈరోజు మనం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక కుక్క అన్న విషయం కూడా వచ్చేసింది. హల్లెలూయా. అవునా కదా? ఏమొచ్చేసింది? కుక్క వచ్చింది. అయితే ప్రభుల వారు ఏమన్నారంటే, అంతకంటే ముందు వీళ్ళు శిష్యులు ఏమని చెప్తున్నారంటే, ఈ కానాను స్త్రీ, ఆ కానాను స్త్రీ వీరిని వెంబడిస్తుంది. ఏం చేస్తుంది? ప్రభువును శిష్యులు వెళ్తున్నారు చూడండి. ఇలా వెళ్తుంటే వాళ్ళ వెనుకనే వెంబడిస్తూ వస్తుంది. ఏం చేస్తుంది? వెంబడిస్తూ వస్తుంటే శిష్యులు చూశారు. చూసి, ఈమె మనల్ని వెంబడిస్తుంది, ఈమెను పంపిద్దాం. ఎందుకు వెంబడిస్తున్నావు? వెళ్ళకూడదాం. అర్థమవుతుందా? వెంబడించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. వెంబడించంలో ఎవరిని వెంబడిస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం. అర్థమవుతుందా? ఏం చెప్పాను నేను? వెంబడించడము ప్రాముఖ్యమైన విషయము, ఎవరిని వెంబడిస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయము. ఆమె ఎవరిని వెంబడిస్తుంది? దేవుణ్ణి వెంబడిస్తుంది. అయితే ఈ వెంబడిస్తుందని ఆ శిష్యులు చెప్తుండంటే ఈయన అన్నాడు, నశించిపోయిన వారి యొద్దకే నేను వచ్చాను కానీ రాని వెంబడించని అంటున్నాడు. వెంబడిస్తుందంటే అప్పుడు ఆమెను పరీక్షించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పరీక్షించాలి. పరీక్ష మొదలవుతుంది. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ కుక్క అంటే మన వీధిలో తిరిగే కుక్క కాదు. అప్పుడు ప్రజలను ఆ కుక్కతోని పోల్చుకునేవారు, కుక్కల్లాగా పోల్చుకునేవారు.
ఎందుకు కుక్కల్లాగా పోల్చుకునేవారంటే కుక్క స్వభావం ఏంటంటే అది ఏదైతే తింటుందో దాన్నే కక్కి మళ్ళీ తింటుంది. అర్థమైందా? అదే నాకి తింటుంది. అంటే ఈ ప్రజలు కూడా ఎందుకు ఆ కుక్కలాగా పోల్చుకునేవారంటే దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడి కూడా మళ్ళీ ఆ పాపపు స్వభావంలోనే పోతున్నారు కనుక కుక్కలాగా పోల్చుకునేవాళ్ళు. అర్థమైందా? కుక్క అంటే ఈ కుక్క అనుకోకండి. హల్లెలూయా. అర్థమైందా? ఎలా పోల్చుకునేవారు అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు పాత నిబంధనల నుండి చూపించిన తర్వాత కొత్త నిబంధనలకు వద్దాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము ఐ థింక్ 9వ అధ్యాయం అనుకుంటా, 6 నుండి ఒకసారి చూసుకున్నాం. సమూయేలు 2వ సమూయేలు 9వ అధ్యాయము. ఇక్కడ దావీదు మెఫీబోషెతు సౌలు మనవడు అన్నమాట. ఎవరు? సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలు రాజు మనవడు. ఆ మనవడు దావీదుకు రాజ్యం అప్పచెప్పినప్పుడు, ఎవరికి? దావీదు రాజ్యాన్ని సాధించుకున్నాడు. రాజ్యాన్ని సాధించుకున్నప్పుడు ఈ మనవడు ఎవరంటే యోనాతాను కుమారుడు. ఈ యోనాతాను ఎవరు అంటే సౌలు కుమారుడు. మంచిగా ఉందండి. సౌలు రాజు కుమారుడు యోనాతాను కుమారుడు మెఫియాబోతు. ఈ మెఫియాబోతు ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? దావీదుతో ఏమని అంటున్నాడు ఎరికనా? ఒకసారి చదువుదామా? 6 నుండి చదవండి. 9వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో ఏనేది ఉంటుంది. ఏమని ఉన్నాడో నేను పేర్లు చెప్పాను కదా, ఈ పేర్లు ఏ విధంగా చదవండి. చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోతుకు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోతుషెకు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నా దాసుడైన నీ దాసుడనైనా నేనున్నాను అనేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతును నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతటా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా. ఇప్పుడు చూడండి, సెలవీయగా 8 అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను అనేను. ఏమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి. ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసా ఆయన? రాజు మళ్ళీ ఎవరో కూడా కాదు. ఎవరు? మెఫీబోతు కూడా రాజే, కానీ రాజ్యం లేదు. సౌలు భూమి ఉన్నది. ఆ భూమి అంతా ఆయన సంపాదించుకున్న ఆ భూమి అంతా ఈయన మళ్ళీ సంపాదించుకోవాలి, ఈయనకి ఇవ్వాలి. అంటే ఏమంటున్నాడంటే నీవు పడేసిన బల్ల ముక్కలే కదా నేను తినేది. ఏమంట? దావీదు యొద్ద ఈ ఇంకొక రాజు కూడా, అసలు మొదటి రాజు దావీదు యొక్క 2వ రాజు దగ్గర ఎంత దీనంగా అనుకుంటున్నాడు తెలుసా? అంటే అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు కానీ దేవుని పిల్లలు కానీ అంతగా తగ్గించుకొని ఉండేవారు, అంతగా ఇతరులు ఎదుట తగ్గించుకొని ఉండేవారు. ఎందుకు ఆ విషయాన్ని తగ్గించుకొని ఉండేవాళ్ళు అంటే ఆ కుక్క స్వభావం వారికి తెలుసు. చాలామందిలో ఈ స్వభావం ఉంటుంది. కొంతమంది అనుకుంటాండ్రు కుక్క మంచిది, విశ్వాసం గలది, దాన్ని సాదుకుంటే మంచిగా బొక్కెడు బువ్వ పెడితే మళ్ళీ మన దగ్గర నుండి వెళ్ళది అనుకుంటాండ్రు. అలా అనుకుని ఇలా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ కుక్కను ఎంత నీచముగా ఇక్కడ చూస్తున్నారన్న చూడండి. దాని స్వభావాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ మనుషులు ఎవరైతే ఆ మనుషులు ఉన్నారో ఆ మనుషులు కూడా పోల్చుకుంటున్నారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడాడు అక్కడ కానాను స్త్రీతోని. అర్థమవుతుందా ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడవలసి వచ్చినది? ఎందుకు మాట్లాడొచ్చి వచ్చిందంటే సామెతలు 26వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామా? కుక్క స్వభావం ఏంటిదో చూద్దాం. దాని స్వభావం చూస్తే దేవుడు ఎందుకు మాట్లాడాడన్న అర్థమవుతుంది. సామెతలు 26:11 ఒకసారి చదువుదామా?
దాని కింది వచ్చిన చూడండి, కక్కినది అని ఉంటుంది అక్కడ. కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. అబ్బా బాబా 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 బాబా. ఇంకా చదవండి, చదువు ఇంకా దాని కింద. ఇంకా తన దృష్టికి జ్ఞానమనుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. చాలా మంది మంచిగా వినండి, ఇక మన ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది దేవుని గురించిన తెలిసిన విషయాలు, దేవుడు అంటే ఏమిటో తెలిసిన విషయాలు కళ్ళు మూసుకొని నా ముఖాన చూడకు, కళ్ళు తెరిచే నన్ను చూడు, ఓకేనా? కళ్ళు మూసుకొని నా గురించి ప్రార్థన చేయకండి, కళ్ళు మూసుకొని వినకండి, అర్థమవుతుందా? వినే మనం 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలైనా కళ్ళు తెరిచి ఇట్లా తెరిచి నా ముఖానే చూడండి. అర్థమైందా? ఏమి దొరుకుతుందా అన్నట్టు. హల్లెలూయా. పేతురు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే, పేతురు యోహాను వెళ్ళినప్పుడు వెండి బంగారంలో నా యొద్ద లేవు కాదనగానే ఆడు ఇట్లా తేరి చూసిండట. ఏం చూసిండు? మీరు కూడా ఇట్లా తేరి చూడాలి, నా దగ్గర ఏం దొరుకుతుందా అని. హల్లెలూయా. లేవు నా దగ్గర వెండి బంగారాలు, నా దగ్గర కూడా లేవు. అర్థమైందా? దేవుడు అనుగ్రహించిన మాటనే నేను చెప్తున్నాను. హల్లెలూయా. అయితే రక్షింపబడిన ఒక యువకుడు కానీ, ఓ యువతి కానీ, ఓ కుటుంబము కానీ, ఎవరైనా రక్షింపబడి కూడా మళ్ళీ ఆ పాత స్వభావములకు పోయిన వారిని, అర్థమైందా? ఆ పాత స్వభావంలో ఉన్నవారిని ఇక్కడ బైబిల్ ఏం చేస్తుందంటే కుక్కలాగా పోల్చేస్తుంది. ఏం చేస్తుంది? దట్స్ ఆల్. సింపుల్గా చెప్పడం అంటే ఒక విశ్వాసిగా నువ్వు రక్షింపబడి దేవుని తెలుసుకొని ఆ దేవుని అడుగుజాడులో నువ్వు నడవకుండా, అదే పాదాల మీద నువ్వు నడవకుండా నీవు మళ్ళీ పాత స్వభావములే ఉన్నావు అంటే అది ఏ విధంగా అయితే తిన్నదాన్ని ఊమేసి మళ్ళీ ఏ విధంగానైతే నాకుతుందో ఆ విధంగా ఇక్కడ మనుషులు పోల్చుకుంటున్నారు. అర్థమైందా? అందుకనే ఏమంటున్నాడంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? మరి ఇన్నాళ్ళు పెట్టినది ఎవరికి పోయిందో ఏమన్నది చూసుకున్నాం మనం. ఒకసారి తీద్దామా? అందరు తీయాలి బైబిల్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం అందరు తీయాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఏందంట? మన మీద పడి మనలా చీల్చివేస్తాడ. ఎవరినన్నా కొంచెం మంచిగా ప్రేమించామనుకో, గుర్తుపెట్టుకోండి, మన దగ్గరనే ఇక్కడ జరిగిన విషయం చెప్తున్నా. నేను ఇక్కడ జరిగిన విషయమే ఇక్కడ చెప్తున్నా, వేరే కాడి విషయం చెప్తలేదు. నేను ఓపెన్ చెప్తున్నా. ఇక్కడ జరిగింది, ఇదే చర్చిలో జరిగిన విషయాన్ని చెప్తున్నా. నేను ఎవరినన్నా మంచిగా ప్రేమించి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళు చేసినది ఉంటే వాళ్ళు ఏం చేసిందంటే నాకే రివర్స్ అయిపోయారు. ఏమైపోయారు? నేను మంచి విషయాలు చెబితే మంచిగా ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు, ఇది కాదు మన స్వభావము. ఏంటిది? మన స్వభావం ఇది కాదు, మనం ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఆ చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని దాని నుండి బయటికి పడాలని చూసుకోకుండా ఏం చేస్తుడంటే మళ్ళీ నాకే చెప్పడం ఏంటంటే వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, వీళ్ళు ఎట్లొస్తారు, వాళ్ళు ఎట్లొస్తారు, వీళ్ళు ఏం చేస్తారు. ఈ స్వభావం జరిగింది. అప్పుడు ఈ స్వభావము ఇది నాకు నైట్ మళ్ళీ గుర్తొచ్చేసింది. అలా బైబిల్ చదువుతా అంటే ఏమొచ్చింది? అహో, మన దగ్గరే జరిగింది కదా, వేరే దగ్గర జరగలేదు. డోర్ తీనాను, ఎక్కడ వేరే కాడ ఎక్కడో జరగలేదు. అందుకనే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టితే ఏమవుతుందంటే వాళ్ళట మన నెత్తి మీద కూర్చుంటారట. ఏం చేస్తారు? ఏదో మనోళ్ళు కదా భయ్య, అన్నీ మనోళ్ళు చూసుకోండి, రక్షింపబడాలి, రక్షణలోకి రావాలని మని చెప్పి ఇంకో 4 మాటలు చెప్పి మంచిగా ఉన్నదాన్ని ఇట్లా చూసుకో అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నా మిన్నే ఇక్కడ ఏమని ఉంది? బైబిల్లో ఉన్నదా లేదా? కాళ్ళ కింద మీ మీద పడి మిమ్మునే చీల్చివేస్తారు. ఇక నాకే అన్ని తెలుసు, ఇక నీకేం తెలియదు. నిజంగా నాకు తెలియదు, ఓపెన్ చెప్పాలంటే. మరి మీకేం తెలుసో చెప్పు. మరి నీ జీవితం ఏంది, నా జీవితం ఏంది, ఎవరి జీవితం ఎటు ఉన్నది?
వాన కదా. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభుల వారు కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే నువ్వు ఏదైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావో, ఏదైతే పరిశుద్ధమైన మాటలు ఏమైతే ఉన్నాయనుకుంటున్నావో, అర్థమవుతుందా, వాటిని అట కుక్కల ఎదుట మనము పెట్టకూడదు. ఎందుకంటే వాటి విషయమై మనం జాగ్రత్త ఉండాలి. ఏ విషయమై? మరి ఈ కుక్కలు ఎవరు? విశ్వాసం నుండి తొలగిపోయిన వారే. ఎవరు? విశ్వాసం నుండి, దేవుని నుండి తొలగిపోయి వేరే దారిలా తొక్కిన వారే. అర్థమైందా? ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నా. దేవేందర్ చాలా మంచివాడు, హల్లెలూయా. ఎవరంట? దేవేందర్ని తీసుకోవచ్చు, హల్లెలూయా. ఎందుకంటే కొంతకాలము ఉండి మళ్ళీ తప్పిపోయాడు. ఇప్పుడు ఈ వాక్యం ఆయనకు బాగా టచ్ అవుతుంది, హల్లెలూయా. తప్పిపోయిన తర్వాత కూడా ఈ తప్పిపోయిన దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆయన వచ్చిన దాన్ని పక్కన పెడదాం. తప్పిపోయినప్పుడు ఆయన ఏమవుతున్నాడంటే ఒక కుక్కతో స్వభావంలోకి పడిపోయాడు. ఏ స్వభావంలోకి పడిపోయాడు? ఎందుకంటే కాళ్ళ కింద పడ్డది. ఎందుకంటే ఆయన ఏమిటో తెలుసుకున్నాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, బాప్టిస్టం తీసుకున్నాడు, రక్షింపబడినాడు. మొదటి స్థానంలో ఉండి ఆ మొదటి స్థానంలో నుండి వెనకటి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు, హల్లెలూయా. ఏమని చెప్పిండు? అదే మాట కానాను స్త్రీకి చెప్తున్నాడు. మళ్ళీ మన దగ్గరికి వద్దాం. ఏం కలుపుద్దాం? అదే మాట కానాను స్త్రీ కూడా చెప్తున్నాడు. కుక్కతో పోలుస్తున్నాడు. ఎందుకు కుక్కతో పోలుస్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడు రాజు కూడా ఏం చేశాడు? కుక్కతోనే పోల్చుకున్నాడు రాజు కూడా. ఎవరైనా అంటే దాని స్వభావం ఏమిటో, దాని గుణగణాలు ఏమిటో వీరికి తెలుసు, ఈ వీరికి కూడా తెలుసు. అర్థమవుతుందా? అందుకనే దాని గుణగణాల్లో ఇంకొక విషయంలో చూసుకున్నామంటే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా ఉండాలి వాటి విషయం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన నాచరించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏందంట? అవి ఆచరించేటి అన్నీ ఆచరిస్తుంటాయి. ఏం విషయాలు? అన్ని విషయాలలో కొన్ని విషయాలు మంచిగానే ఆచరిస్తుంటాయి. ఏ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా అంటే పరిశుద్ధమైన దినాన్ని, ఇలాంటి దినాలను కూడా, దేవుని దినాలను కూడా కొన్ని విషయాలను అన్నిటిని ఆచరిస్తూనే ఉంటాయి. కానీ దాని బుద్ధి ఎక్కడ చూపిస్తుంది అంటే బయటికి పోయినాక చూపిస్తుంది. అర్థమైందా? మనం ఉన్నంతసేపు మంచి భోజనం పెట్టినంతసేపు మంచిగా తింటుంది. తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు చూపించదు దాని బుద్ధి. బయటికి పోయినప్పుడు అది అరగకన్నా లేదు దాన్ని ఊంచి మళ్ళీ దాన్నే నాకాలని చూస్తూ ఉంటుంది. అదే విషయంలో ఉన్నవారి గురించి జాగ్రత్తగా ఉండుడి. ఏముండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు పరలోక రాజ్యం లేదు. ప్రకటన 22:15 ఏం లేదు? కుక్కలకు, మాంత్రికులకు, వ్యభిచారులకు, దొంగలకు ఆడ రాసి ఉంటుంది చూడండి. 22:15 ఒకసారి చూద్దామా? నేను ముగింపులోకి వస్తున్నా. 22:15 చూడండి. 15 ప్రకటన 22:15 కుక్కలకును, మాంత్రికులకును, వ్యభిచారులకును, నరహంతకులకును, విగ్రహారాధకులకు, అబద్ధములను ప్రేమించు. ఏందంట? అబద్ధమును ప్రేమించు, జరిగించుచు ప్రతివాడును వెలుపల ఉండును. హల్లెలూయా. అబద్ధమునే ప్రేమిస్తారు. నోరు తెరిస్తే అబద్ధమే. ఎలాగా ఏం చేస్తా? నోరు తెరిస్తే అబద్ధమే. అబద్ధమునే ప్రేమిస్తారట. దేన్ని ప్రేమిస్తారు? అబద్ధమునే ప్రేమించే వాళ్ళే కుక్కలు, ఇంకెవరో కాదు. హల్లెలూయా. ఇన్నిసార్లు కుక్కలు అంటే మస్తు కోపం వస్తుంది కాదు ఒక్కొక్కరికి. హల్లెలూయా. అంతేనా? కోపం వస్తుందా? ఈ అబద్ధమును ప్రేమించేవారు
వీరట వెలుపల ఉంటారట. ఎక్కడ ఉంటారు? బయట. బాగా ఫాలో అవుతాడు మనల్ని. హల్లెలూయా. ఆ వెలుపల ఉన్న వారి పరిస్థితి ఏమిటి అన్నది మీకు తెలిసే ఉంటుంది. ఏముంటుందట? తలుపు డోర్ మూయబడినది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అర్థమైందా? బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చిండు, లోపలికి వెళ్ళిపోయారు. డోర్ మూయబడినది. తీశారా? తీయలేదు. అవునా కదా? జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు బయట నుండి డోర్ మూసేసిండు. అర్థమైందా? ప్రజలు వచ్చి మళ్ళీ కొడుతున్నారు, డోర్ తీయ్యా 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 అంటే ఎవరు తీస్తారు? తీయడానికి లేదు, ద్వారం మూయబడినది. వాళ్ళందరూ కుక్క స్వభావం కలిగిన వారు. ఏం స్వభావం కలిగిన వారు? చెప్పినప్పుడు వినే స్వభావం కలిగిన వారు. అబద్ధంలో బ్రతికేవారు, ఆ స్వభావం కలిగిన వారు. అలాంటి స్వభావంలో ఉన్నవారు. అందుకనే ద్వారం మూయబడినది. ఏమండి? ద్వారం మూయబడినప్పుడు, బయట ఉన్నప్పుడు భూలోకమైన సంబంధమైన మరణం వచ్చింది జలప్రళయంతో. వీరికి బయట ఉన్నప్పుడు అగ్ని గంధకంలో పడవేయబడినారు. హల్లెలూయా. ఎడబడ్డారు. ఆ స్వభావంతో నువ్వు బ్రతుకుతే నీ జీవితం అగ్ని గంధకంలో పడిపోతుంది. అదే విషయాన్ని ఈ కానాను స్త్రీకి గుర్తు చేశాడు. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేస్తాం మనం. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేస్తున్నారంటే తన కుమార్తెకు దయ్యం పట్టినది. ఏం పట్టినది? బాధ కలిగినది, రోగం వచ్చింది, ఏదో ఒకటి కలిగినది. ఆ కలిగినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దావీదు కుమారుడు అని కేకలు వేస్తుంది. బాధ కలిగిన తర్వాత ఆయన యుద్ధకు వచ్చి చాలా మంది ఇదే అడుగుతుంటారు, కేకలు వేస్తూనే ఉంటారు, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి. అర్థమైందా? వచ్చి కేకలు వేస్తుంటారు బాధను. ఆ బాధను వ్యక్తాన్ని తెలియపరచుకుంటారు. కానీ ఇక్కడనే మొదలవుతుంది మళ్ళీ అసలు పరీక్ష. హల్లెలూయా. తప్పిపోయి వచ్చిన ఈ కుమారుడికి ఇక్కడ ఇప్పుడు సెలవుతుంది పరీక్ష. హల్లెలూయా. ఎందుకు పరీక్ష మొదలవుతుందంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకసారి మనం చదువుదామా? 25వ వచనం. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయుట యుక్తము కాదని చెప్పాను. ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు అంటే నేను ఈ పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాను. ఏం పెడుతున్నా? నాతో వచ్చే వాళ్ళకి భోజనం, మంచి భోజనం పెడుతున్నా. దీన్ని తీసి నీ కుక్క లాంటి స్వభావం నీది. ఎవరిది? ఆమెకు చెప్పకనే చెప్తున్నాడు. ఆమెకు ఏమని చెప్తున్నాడు? కానాను స్త్రీకి కుక్క లాంటి నీ స్వభావానికి తీసి పెట్టుట న్యాయం కాదు. అర్థమైందా? చూడండి, ఆ మాట చెప్పగానే ఆ మాటకు లోబడింది ఆ స్త్రీ. ఏమడింది? లోబడింది. అవును ప్రభువా, నిజమే, నేను తప్పిపోయిన దాన్ని, నేను తప్పిపోయే ఉన్నాను, తప్పిపోయి మరలా నీ దగ్గరికి వచ్చాను. అక్కడ మాట, కింద మాట చదువుతారు చూడండి ఒకసారి. చదువుదామా కింద మాట? ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట చెప్తుంది. ఏమి చెప్తుంది? నిజమే, నేను కుక్కనే, నేను కుక్క లాంటి స్వభావం కలిగినాన్ని. నేను నీ గురించి తెలిసి కూడా నేను మరలా పాపం చేశాను, మరలా నేను తప్పు చేశాను. కానీ నా యజమానుడు నీవు కదా, యజమానుడు నువ్వు తిన్న ఆ రొట్టె ముక్క కింద పడుతుందేమో అని నేను చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైనప్పుడు నువ్వు యజమానుడివే, ఈ ఒక్కసారి నన్ను క్షమించి మళ్ళా ఒక రొట్టె ముక్క నాకేమన్నా ఇస్తావేమో. అర్థమైందా? నన్ను క్షమించి మళ్ళొక్కసారి నన్ను నీ దగ్గర చేర్చుకుంటావేమో అని నేను ఎదురు చూస్తున్నా. ఏం చూస్తున్నా? ఆమె విశ్వాసం ఎంత గొప్పది చూసినావా? వీరి విశ్వాసం కూడా ఎంత గొప్పది. ఎంత మంచిగా వీరి కుక్కలతో పోల్చుకుంటున్నారు.
కుక్క స్వభావం ఎలాంటిదో ఉండదు చూసినావా? అలాంటి స్వభావం ఉన్నవారు కూడా కుక్కలతో పోల్చుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు హల్లెలూయా ఏమన్నాడు? అందుకు యేసు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నదంటే ఎవరికి లోబడింది? దేవునికి లోబడినది, దేవుని మాటకు లోబడినది. ఏమన్నది? ఈ స్త్రీ ఏం చెప్పింది? దేవునికి లోబడినది, దేవుని మాటకు కూడా లోబడినది. అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన నోటి నుండి వచ్చిన ఆ మాటకు లోబడినది. తర్వాత ఆయన యందు ఈమెకున్న విశ్వాసాన్ని వ్యక్తపరచుకున్నది. నేను కుక్కనే, నీవిచ్చే ఆ రొట్టె ముక్క తినడానికి నేను చూస్తాను, అంతేనా కదా? నాకు ఆ మాట చదవగానే ఎంత మంచిగా అనిపించింది. ఒకసారి మళ్ళీ ఒకసారి చదువు మా మాట. అవును ప్రభువా, అది ఆమె, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా, కుక్క పిల్లనే నేను, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి, నా యజమానుడు నీవే కదా, నీ బల్ల మించాలి అది పెట్టు పడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నదంటే, అవును ప్రభువా, నిజమే ప్రభువా, కుక్కపిల్ల కూడా తన యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కను తినును కదా అని చెప్పాను. అయితే నువ్వు ఏం చేసినా కానీ నేను వచ్చే ఆ ముక్క తింటేనే నేను బ్రతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా? యజమానుడు దేవునికి లోబడడం గుర్తుపెట్టుకోవాలా, దేవుని మాటకు లోబడము గుర్తుపెట్టుకోవాలి. అవును ప్రభువా అని ఆయన అప్పుడైతే అడిగాదో అప్పుడు ఇంకా కిందికి వెళ్దామా? ఇంకా చదవండి, మైక్లో చదవాలి. 15వ అధ్యాయం, ఇంకా మత్తయి సువార్త 15వ అధ్యాయం, ముందుకు వెళ్దాం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. అప్పుడు చెప్పిండయ్యా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నట్టుగా అప్పుడు చెప్పిండు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. అయ్యా ఇప్పుడు నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఏం కోరుకున్నది ఆమె ఏం కోరుకున్నది? స్వస్థత. తన కుమార్తె దయ్యం పట్టినది. ఏమైంది? దయ్యం పట్టినది. లేదా ఏదైనా బాధలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు. ఆ ఇరుకులో నుండి నువ్వు విముక్తుడు కావాలి. ఆ దయ్యం నుండి విముక్తుడు కావాలంటే నీ కుక్క స్వభావాన్ని తీసేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఏ స్వభావాన్ని తీసేసుకోవాలి? తీసేసుకొని నీవు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, ఎవరి మాటకు? దేవునికి విధేయత ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీవు ఏదైతే కోరుకుంటావో, నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో, నువ్వు ఏ పని అయితే తలంచుతున్నావో ఆ పని నీకు సఫలమవుతుంది. అక్కడ ఉన్నది ఆ గడియలో అని ఉన్నది. ఆ మాట చెప్పగానే, ఆయన చెప్పగానే, అంటే ఆమె తప్పు ఒప్పుకోగానే, ఆయన దేవునికి లోబడగానే, ఆమె ఆ గడియలో, చదవండి నన్ను ఒకసారి చూద్దాం, ముగిస్తున్నా. ఇది ఒక ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నీవు కూడా ఈ సమస్యల నుండి, బాధల నుండి విముక్తి పొందుతలేమంటే మనము యజమానుడి దగ్గర ఉన్న బల్లమించలి పడే రొట్టె ముక్క నుండి చూస్తలేం. అర్థమైందా? ఇప్పుడు ఆ రొట్టె ముక్క గురించి అయితే ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఆ రొట్టె ముక్క అంటే దేవుని శరీరము. దేవుని శరీరం అంటే దేవుని వాక్యము, అంతేనా కదా? 1:14 ఉంది కదా యోహాను సువార్త. వాక్యమే శరీరధారి అయి, యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు కదా, నా శరీరం తిని తాగిన వాడే. అబ్బాబాబా, హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన అర్థమైందా? నిత్య జీవానికి వారసుడు అంటే ఆ మాటను కూడా దీంట్లో కలిపేసిండు దేవుడు. హల్లెలూయా. ఆ మాట కూడా ఇక్కడ కలిపేసిండు. ఆ జీవమైన వాక్యం అది పడిపోతుంది కదా, ఆ పడిపోయిన దాన్ని నేను పట్టుకుంటా అన్న భావనలో ఏమని నిలబడింది? హల్లెలూయా. ఏ భావన నిలబడింది? నీవు పెట్టే వాక్యమే కానీ
నువ్వు పెట్టే ముద్దే కానీ అది ఆ నీ బల్ల మించెలి కింద ఒకవేళ పడిపోతుందో దాన్ని తినడానికే నేను చూస్తున్నా. ఎంత గొప్పటి విశ్వాసం చూసినావా? ఫ్రెష్ కావాలనట్లేదు, ఫ్రెష్ ఇది కావాలి నాకే మొత్తం కావాలి అనట్లేదు. నీవు తినంగా పడిపోయింది, మిగిలిపోయింది అంటే నీ శిశువులకు పంచంగా, వారందరికి పంచిన దాన్ని పంచంగా దాంట్లో ఏమన్నా మిగిలినదే ముక్క పడిపోతుందేమో దాని గురించి నేను చూస్తున్నా. అందుకనే నీ వెనుక వస్తున్నా. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే నిన్ను వెంబడిస్తున్నా. నేను ఇంతసేపు వెంబడించగలగడానికి కారణం అదే. ఇన్నాళ్ళు వెంబడించడానికి గల కారణం అదే. నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావో దేవునికి తెలియదు. నువ్వు దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నావో కొద్దిమందికి తెలియదు. హల్లెలూయా. అర్థమైందా? కానీ ఇక్కడ కారణం తెలుసుకున్నది. ఈమె తెలుసుకున్నది కారణం. ఆమె వెంబడించగల కారణం ఏంటంటే తన కుమార్తె దయ్యం బట్టి ఉన్నది. నీవు వెంబడించడానికి కారణం ఏంటంటే నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, నీ కుటుంబంలో ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నువ్వు వెంబడించుతున్న కారణాన్ని తెలుసుకొని ఆ కారణంలో నుండి దేవుని యొద్ద నుండి ఏ విధంగా పొందుకోవాలన్నది తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి ఈరోజు? అదే కదా విశ్వాసం అంటే. ఆయన దగ్గర నుండి ఏ విధంగా నువ్వు పొందుకోవాలా, పరలోకం నుండి ఏ విధంగా పొందుకోవాలా. స్వస్థత కావచ్చు, నీ ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఏవైనా నువ్వు ఏ విధంగా పొందుకోవాలి. ఈ కానాను స్త్రీ పొందుకోవడానికి అయితే రూట్ దొరకబట్టుకున్నది. అక్కడ ఒక రూటు. అర్థమైందా? ఏం దొరకబట్టుకున్నది? దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటతోనే రూట్ దొరకబట్టుకున్నది. హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పాను, మనము దాని దగ్గరికి వెళ్ళొద్దంటే మన వాళ్ళు అక్కడికే వెళ్తా అంటారు. అలాంటి మనము కూడా అక్కడ నుండి ఎప్పుడైతే ఆ రూటునైతే ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మనకు కుటుంబాలు కట్టబడతాయి. అప్పుడు మనం స్వస్థత పొందుకోగలుగుతాం. అప్పుడు మనము ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమె రూటు పొందుకోగానే ఆ గడియలోనే ఏమైందంట? వెంటనే, మళ్ళీ ఇంకా లేటు కాల, వెంటనే తన కుమార్తె స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. అన్నీ పొందుకున్నాయి. కనుక నీవు నేను కూడా వెంటనే స్వస్థత పొందుకోవాలంటే మన స్వభావం ఏ విధంగా ఉన్నది, మన స్వభావముతో పాటు మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది. హల్లెలూయా. ఏందన్నట్టు? మన విశ్వాసం ఏ విధంగా ఉన్నదన్నది ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుంటే మనము స్వస్థత పొందుకుంటాం. మన ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి బయటికి వెళ్తాం. అన్ని విధాలుగా పొందుకుంటాం. కాబట్టి ఒకసారి మన స్వభావం ఏంటిది అన్నది మనలో మనం ఒకసారి పరీక్షించుకుంటాం. మనం ఎవరిని వెంబడిస్తున్నాం అన్నది కూడా మనలో మనం ఒకసారి పరీక్షించుకుంటాం.